Hello guys, welcome back to my channel and welcome to a new video. So as you read by the title and నేను already previous vlogs లో చెప్పినట్టుగా నేను నా సారీ లైక్ ప్రీ డ్రైపింగ్ ఎలా చేసుకుని ఎలా ఫోల్డ్ చేసుకొని ఎలా క్యారీ చేస్తానని చూపించబోతున్నాను అనమాట. సో దీనికి మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే లైక్ కొన్ని పిన్స్ లైక్ పెద్ద సైజ్ చిన్న సైజ్ అన్ని సైజెస్ తీసుకోండి అండ్ ఒక ఐరన్ బాక్స్ అండ్ ఫోల్డ్ చేసుకోవడానికి ఒక చైర్ అనమాట. బేసిక్గా ఇంత ఉంటే చాలు అండ్ ఒక డోర్ ఉంటే ఇంకా బెటర్ బికాస్ ఫోల్డ్ చేసుకోవడానికి మనకు ఇంకొకరు ఎవరో హెల్ప్ ఉంటారు కాబట్టి. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో గైస్. సో నేను ఈ శారీ నీట్గా ఏంటది డ్రై వాష్కి ఇచ్చాను అనమాట. వితౌట్ స్టార్చ్ చేయించుకున్నాను. సో అందుకే ట్యాగ్స్ అవి ఉన్నాయి. ఓకే, సో ఇది శారీ తీసుకున్నాను కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే నీట్గా ఓపెన్ చేసుకుని ఓకే. సో ఇక్కడ నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడి నుంచి అయితే మనం కట్టుకోవాలనుకుంటున్నామో అక్కడికి ఎగ్జాక్ట్గా పెట్టుకోండి. నేనైతే కొంచెం ముందుకే పెట్టుకుంటాను. సో ఇలా పెట్టుకుని ఒక రోల్ తిప్పండి. ఓకేనా? సో తిప్పుకున్నాక మనకి యూజువల్లీ ప్లీట్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుద్ది, సెంటర్కి వస్తుంది కాబట్టి మన బాడీకి. సో నేను ఇక్కడ ఒక పిన్ పెడుతున్నాను. ఎగ్జాక్ట్ సెంటర్ ఎక్కడ ఉంటుందో అక్కడికి ఒక పిన్ పెట్టుకుంటున్నాను అనమాట. ఓకే, ఇక్కడతో ఇది అయింది. అందుకే జీన్స్ వేసుకున్నాను, కంఫర్టబుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి టర్న్ చేసుకుని మనకి ఫ్రిల్ ఎంత పొడుగు కావాలో బయట చూసుకోవాలన్నమాట. సో నాకు అక్కడికి ఉంటే చాలు కాబట్టి నేను రఫ్గా ఇక్కడికి ఇంకొక పిన్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడికి వస్తుంది. ఓకే, నీట్గా ఇప్పుడు ఇది ఇక్కడ హోల్డ్ చేయండి. ఫోల్డ్ చేశాక ఇక్కడ నుంచి తీసుకొని వచ్చి సో ఇక్కడికి మనం ఈ మాత్రం పార్ట్ వదులుకోవాలన్నమాట. ఓకేనా? మినిమం ఒక 4 ఇంచెస్ అయినా ఫ్రీగా వదులుకోవాలి. సో దట్ మనం కొంచెం పైకి అడ్జస్ట్ చేసుకున్నా కిందకి అడ్జస్ట్ చేసుకున్నా ఫ్రిల్ అనేది టైట్ అవ్వకుండా ఉండడం కోసం. సో నేను రఫ్గా ఇక్కడ పెట్టుకుంటున్నా ఇంకొక పిన్ అనేది. సో పిన్స్ అయితే పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టెప్ 1 ఆఫ్ ద శారీ డ్రేపింగ్ అయిపోయింది అనమాట. సో ఫస్ట్ పిన్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ లైక్ పళ్ళుని ఫ్రిల్స్ కి పెట్టేసుకుంటా. ఓకే, నాకు ఎగ్జాక్ట్ గా సరిపోయింది గైస్. సో ఫస్ట్ ఇది నీట్గా సెట్ చేసుకోవాలి బికాస్ ఇదే కీ కాబట్టి. ఇది నీట్గా సెట్ అయింది, ఎక్కడ ఎక్స్ట్రా క్లాత్ రాలేదు కాబట్టి. సో దీన్ని నేను పిన్ పెట్టుకుంటా. దీనికి పెద్ద పిన్ తీసుకుంటున్నాను. ఓకే, సో నీట్గా పిన్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇలా పట్టుకుని నేనైతే జనరల్లీ ఇలాగా పెట్టుకుంటా వెళ్ళిపోతా, లేదా మీరు ఇలాగ డోర్ పెట్టుకోవచ్చు అనమాట. సో డోర్ వేసి దాన్ని అలా హోల్డ్ చేసి మీరు ఇలా కూడా పెట్టుకోవచ్చు. అందుకే డోర్ ఉంటే మీకు ఫ్రిల్స్ పెట్టుకోవడానికి హెల్ప్ అవుద్ది అని అన్నాను. సో నేను ఇప్పుడు ఇలా పెట్టి చూపిస్తాను. యూజువల్లీ నేను అలా పెట్టేసుకుంటా పట్టుకొని. ఓకే, నేను సెకండ్ పిన్ పెట్టుకుంటున్నాను. సో నాకు ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనకి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గర నేను అన్ని చూసుకున్నా, లైక్ కరెక్ట్ గా ఒకటే లైన్ లో ఉన్నాయా లేదా అని. ఓకే, అన్ని ఒకటే లైన్ లో పెట్టుకుని ఇక్కడ ఇంకొక పిన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడికి మీడియం సైజ్ పిన్ తీసుకుంటున్నాను.
పోలే ఇప్పుడే ఉంది, నో ప్రాబ్లం. ఓకే, సో నాకు నెక్స్ట్ ఇక్కడికే ఉంది పిన్ కాబట్టి నీట్గా సెట్ చేసుకుంటా. సో స్టెప్ 2 ఈజ్ ఆల్సో డన్. ఓకే, సో స్టెప్ 2 కూడా అయిపోయింది ఫ్రిల్ పార్ట్. సో ఎగ్జాక్ట్గా నాకు కాఫ్ దగ్గరికి వచ్చింది అనమాట, కింద లెగ్కి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ ఫ్రిల్ పార్ట్. సో ఫ్రంట్ ఫ్రిల్ పార్ట్ నేను ఇక్కడ పిన్ పెట్టాను కదా, ఇది సెంటర్కి వస్తుంది అన్నాను. అంటే ఇక్కడ ఈ ఫ్రిల్ ఇక్కడ రాకూడదు, ఫ్రిల్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. సో దట్ ఈ కొంచెం మనకి ఇక్కడ గ్యాప్ ఉంటుంది అనమాట. సో దట్ మనకి పళ్ళు లైక్ ఈ ఫ్రిల్స్ వచ్చినప్పుడు ఇలా లాగేయకుండా ఉంటుంది ఫస్ట్ ఫ్రిల్ అనేది. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటాను అనమాట నేను. బట్ శారీ డ్రేపర్స్ కూడా కొంతమంది ఆ గ్యాప్ ఇవ్వట్లేదు. సో అదేంటంటే ఎటు కాకుండా ఇక్కడ నుంచి సగం నుంచి చీరలోకి కలిసిపోతుంది. సో అది బాగుండట్లేదని నేనే సెల్ఫ్ ఇన్వెంట్ చేశాను అనమాట ఈ విషయాన్ని. సో అందుకని చెప్పేసి సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటున్నాను. ఓకే, నాకు కరెక్ట్గా 6 ఫ్రిల్స్ వచ్చాయి. నెక్స్ట్ పిన్ ఎక్కడికి వస్తే అక్కడికి స్టాప్ చేసేసుకోండి. మనకి 5 వస్తే నీట్గా కనిపిస్తుంది. సో 5 పైన ఎక్కడి నుంచి వచ్చినా చాలా అనమాట. ఒకవేళ 4 వస్తే కనుక ఈ సెంటర్ పిల్స్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్రిల్ పెద్ద పెట్టుకోండి, బట్ సెంటర్ ఏంటంటే చిన్న పెట్టుకోండి. సో దట్ మీకు సరిపోద్ది 5కి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కూడా నీట్గా మీరు ఇక్కడ చూస్తే నేను ఒకదానికి ముందు ఒకటి పెట్టుకుంటున్నాను అనమాట ఫ్రిల్ని. ఓకే, ఫ్రిల్ అనేది నేను ఇలా ముందుకు పెట్టుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కింద ఫ్రిల్. సో కింద ఫ్రిల్ కూడా మనం యాస్టీస్గా ఇలాగా కిందకి లాగి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఫ్రిల్స్ తీసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నాక నేను ఫస్ట్ పిన్ పెట్టేసుకున్నాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ నేను పిన్ పెట్టుకున్నాను కదా, ఫస్ట్ ఫ్రిల్కి అండ్ లాస్ట్ ఫ్రిల్కి కలిసి వచ్చేలా పెట్టుకున్నాను. అంటే ఫ్రిల్స్ని కొంచెం ఓపెన్ చేసుకున్నాను అనమాట. సో దట్ కట్టుకున్నాక మరి దగ్గరికి ఉండకుండా ఓపెన్ అయినట్టు ఉంటుందని. సో లాస్ట్ ఫ్రిల్ ఫస్ట్ ఫ్రిల్ కలిసేలాగా అన్నాటికి కలిపి పెట్టుకున్నాను అనమాట. జస్ట్ కొంచెం ఓపెన్ చేసుకొని సో దట్ కట్టుకున్నాక మనకి ఇంకో ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి ఐరన్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా మొత్తం
పళ్ళు అంతా కూడా ఐరన్ చేసుకోవచ్చు అనమాట చేసుకున్న ఫ్రిల్స్ని. బట్ ఈ శారీ ఏంటంటే నాకు అంత స్టిఫ్గా లేదు, కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి నేను మొత్తం అంతా చేసుకోలేదు. అండ్ ఆల్సో కట్టుకున్నాక పళ్ళుకి సెంటర్కి ఒక చిన్న పిన్ పెట్టుకుంటా అనమాట. అప్పుడు కూడా పళ్ళు ఫ్రిల్స్ని కొంచెం ఓపెన్ చేసుకుని పెట్టుకుంటా, సో దట్ మనకు కట్టుకున్నాక నీట్గా కనిపిస్తుంది అండ్ ఓపెన్ అయిపోయి లోపల సైడ్ది బయటికి రాకుండా ఉంటుంది అని చెప్పేసి. సో జస్ట్ నేను కింద ఫ్రంట్ వచ్చే స్టెప్స్ మాత్రమే లైట్గా ఐరన్ చేసుకుంటున్నాను. అది కూడా మనకి పట్టు శారీస్కి అయితే కొంచెం ఎక్కువ ఐరన్ పడుతుంది, కానీ ఇది పట్టు అయినా కూడా అంత స్టిఫ్ పట్టులా లేదనమాట. సో నాకు ఈజీగా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ ఫ్రిల్స్ని చేసుకుంటున్నాను. సో ఇది కూడా జస్ట్ కింద వచ్చిన ఆ పట్టుది ఎక్కువ సేపు చేస్తున్నాను, బికాజ్ అదే కొంచెం స్టిఫ్గా ఉంది. మధ్యలో బాడీ పార్ట్ ఏంటంటే పట్టు చాలా ఫ్రీగా ఉంది, ఫ్లోయిగా. సో ఇది అయిపోయాక నీట్గా ఫ్రిల్స్ని పట్టుకొని శారీని ఇలా ఒక సైడ్కి వేసుకోండి. మనకి ఏదైతే లోపలికి కట్టుచంగు వస్తుందో దాన్ని ఇలా తీసుకుని మన ఫ్రిల్స్కి ప్యారలల్గా పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ది ఇలా వేసుకున్నాక నెక్స్ట్ ఫోల్డ్ అనేది మనం 3 ఫోల్డ్ అయినా వేసుకోవచ్చు, 2 ఫోల్డ్స్ అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఎంత విడ్త్ కావాలితే అంత విడ్త్ని చూసుకుని. సో ఇక్కడ నేను జస్ట్ సింగిల్ ఫోల్డ్ వేస్తున్నాను, బికాజ్ నాకు ప్రస్తుతానికి అది సరిపోతుందని. అండ్ దీన్ని ఇలా వేసాక నీట్గా ఇంకొక సైడ్కి పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని మిగిలిన పళ్ళు సైడ్ ఉంటుంది కదా మనకి, లైక్ ఫ్రంట్ వచ్చే సైడ్, దాన్ని ఏంటంటే ఇదే లెంత్కి నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ శారీని ఇలాగా ఫోల్డ్ చేసేస్తున్నాను, మనకి నలిగిపోతుంది కదా, ఇస్త్రీ ఉన్నట్టు ఉంటుందా అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ నలిగే పార్ట్ అంతా కూడా మనకి బ్యాక్ సైడ్కి వచ్చే పార్ట్. ఇప్పుడు మనం జస్ట్ ఇలా కట్టుకుని అలా కార్లో కూర్చుని వెళ్ళే టైంలో అయినా మనకు అది నలిగిపోద్ది. సో మీకు ఎంతో నలిగిపోద్ది, బాగుంటుందా అని మీరు డౌట్ పడక్కర్లేదు. నాకు కట్టుకున్నాక చెప్పండి నిజంగా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే మనకి పైన చిన్న బార్డర్ ఉంది కదా, సో ఆ బార్డర్ అంతే నేను జస్ట్ ఒక సింగిల్ ఫోల్డ్ లోపలికి వేసుకుంటున్నాను అనమాట, కొంచెం తీసుకొని. దీని తర్వాత ఇంకొక హాఫ్కి ఫోల్డ్ వేస్తున్నాను. అండ్ ఇటు సైడ్ కూడా బార్డర్ సైడ్ది లోపలికి ఫోల్డ్ వేసుకుంటున్నాను. అంటే మీకు ఎంత విడ్త్ కావాలో దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వచ్చే సైడ్ని ఒక పార్ట్ వరకు. సో దాని తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఫ్రిల్స్ని ఏంటంటే చీర చుట్టూ రోల్ చేసేసుకోవడమే. సో రోల్ చేసుకున్నాక ఒక పాయింట్లో మనం లోపలికైనా ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగా. లేదు లోపలికి పెడుతుంటే నీకు ఎత్తుగా ఉంటుంది, ఫోల్డింగ్ సరిగ్గా రావట్లేదంటే జస్ట్ తీసి పైన పెట్టుకొని అక్కడ పిన్ పెట్టేసుకున్నా మీకు ఏమీ కాదు. సో ఇది జరగదు అండ్ ఇది నలగదు. సో ఇలా మీకు ఈజీగా రెడీ అయిపోతుంది అనమాట. మీరు ట్రై చేసి నాకు చెప్పండి గైస్. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and see you in my next one. Until then, bye.